డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. నీట్ 2024కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు అప్లై చేస్తున్న విద్యార్థులకు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ వారు ఒక పబ్లిక్ నోటీస్ని అయితే రిలీజ్ చేశారు. అందులో మనకు ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. ఒకసారి దాన్ని పరిశీలిద్దాము. It has come to notice of Dr. NTR University of Health Sciences, Vijayawada, that several candidates have been raising queries regarding the non-allotment of seats or non-inclusion in the merit list, which are accompanied by fake or forged NEET 2024 rank cards or any other document. కొంతమంది విద్యార్థులు ఫేక్ నీట్ యూజీ 2024 ర్యాంక్ కార్డు, అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ ఫేక్ పెట్టి తమకు ర్యాంక్ అలాట్ కాలేదని, అలాట్మెంట్ జరగలేదని చెప్పేసి క్వైరీ అడుగుతున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వాళ్ళు ఒక స్ట్రాంగ్ కాషన్ అనేది మనకు ఇస్తున్నారు. ఎనీ క్యాండిడేట్ ఫౌండ్ టు హ్యావ్ సబ్మిటెడ్ ఏ ఫేక్ ఆర్ ఫోర్జ్డ్ నీట్ యూజీ 2024 ర్యాంక్ కార్డ్ ఇన్ అన్ అటెంప్ట్ టు సెక్యూర్ ఏ సీట్ ఆర్ ఇన్క్లూజన్ ఇన్ ద మెరిట్ లిస్ట్ విల్ ఫేస్ డిసిప్లినరీ యాక్షన్ దట్ డీమ్స్ ఫిట్ యాజ్ పర్ రూల్స్. ఎవరైతే విద్యార్థులు ర్యాంక్ కార్డులో ఇంక్లూజన్ కొరకు, ర్యాంక్ లిస్ట్లో ఇంక్లూజన్ కొరకు, అదేవిధంగా సీట్ అలాట్మెంట్ కొరకు డూప్లికేట్ అంటే ఫోర్జ్డ్ నీట్ ర్యాంక్ కార్డు, అదేవిధంగా ఏవైనా మార్క్స్ కార్డు ఫేక్వి ప్రొడ్యూస్ చేస్తే వారి మీద డిసిప్లినరీ యాక్షన్ అనేది తీసుకుంటారు. ద యూనివర్సిటీస్ కోఆర్డినేటింగ్ విత్ రిలవెంట్ అథారిటీస్ టు వెరిఫై ద authenticity of all submitted rank cards, and any misrepresentation or fraud will lead to immediate disqualification for the admission process along with possible legal consequences. ఎవరైతే విద్యార్థులు ఆ విధంగా ఫేక్వి పెడితే దాని గురించి మనము అథెంటిసిటీ అడుగుతాము. ర్యాంక్ కార్డుల గురించి కానీ, ఏదైనా మార్క్ లిస్టుల గురించి కానీ మేము వెరిఫై చేసిన తర్వాతనే చేస్తాము. దాంట్లో ఏదైనా ఫ్రాడ్ చేసినట్టుగా తెలిస్తే మనము లీగల్గా వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా డిస్క్వాలిఫికేషన్ కూడా జరుగుతుంది, ఇమ్మీడియట్ డిస్క్వాలిఫికేషను. సో ఎవరైతే విద్యార్థులు అప్లై చేస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఒరిజినల్వి మాత్రమే అప్లోడ్ చేయండి. ఈ విధంగా ఫ్రాడ్ చేయడానికి ట్రై చేయొద్దండి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. సో ఒరిజినల్ మార్క్స్ కార్డు, ర్యాంక్ కార్డ్స్ మాత్రమే అప్లోడ్ చేయండి. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.